90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహస్థితుల గురించి తెలుసుకుందాం. రాశిలోని రవి, శని, బుధుడు మరియు 2వ ఇంట శుక్రుడు, రాహువు, 4వ ఇంట గురువు, 5వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం, 8వ ఇంట కేతు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇంతకు ముందు వలె కంటే కూడా ఈ యొక్క 16 నుంచి 28వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉండడం, అయితే గురుబలం లేని కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలే అధికంగా ఎదుర్కోవడము, చేసిన పని మళ్ళీ 2-3 సార్లు చేయాల్సి రావడం, ఇవి కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం, మీరు జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అత్యుత్సాహము, అతి ఆత్మవిశ్వాసము ఏ పని యందు కూడా, ఏ వ్యవహారం ముందు కూడా లేకపోకుండా ఉండడమే చాలా మంచిదని గమనించాలి. ఎందుకనంటే కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, వివాదాస్పదమైనటువంటి మాటలు, వివాదాస్పదమైనటువంటి పనులలో తలదూర్చడం, తద్వారా మీకు తెలియకుండానే మీ గోతి మీరి తవ్వుకున్నట్టుగా ఉంటుందని గమనించాలి. అయితే ప్రభుత్వ పరముగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాలు కానీ, ప్రభుత్వంగా రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు శాంక్షన్కి సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు కొంత మేలు జరిగే అవకాశము గోచరమవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకి కష్టపడితే ఖచ్చితంగా ఈ నెలలో ఉద్యోగం లభించి తీరుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ముఖ్యంగా మీ మాటకి విలువ వస్తుంది. మీ మాటకి తగ్గట్టుగా మీరు గౌరవ మర్యాదలు నిలుపుకోవడం కోసం ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడే ప్రయత్నాన్ని గట్టిగా ముమ్మరంగా చేసుకుంటారు. తద్వారా మీ సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే రెడీమేడ్ గార్మెంట్స్, బ్యూటీ పార్లర్, బొటిక్, బ్యాంగిల్ స్టోర్స్, జ్యువెలరీ రంగము, అలాగే సౌందర్య ఉత్పత్తి సాధనాలు, వీటిని అమ్మేటువంటి వ్యాపారస్తులు ఎవరుంటారో వాళ్ళకి మాత్రం బాగుంటుంది. మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము సామాన్యముగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి వ్యాపార విస్తరణ చేయకపోవడమే చాలా మంచిది. ఇంతకుముందు చెప్పినటువంటి వ్యాపారంలో ఉన్నవాళ్ళు తప్పించి మిగతా ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ ముందుకు సాగడానికి వీలు లేదు, అనగా కొత్త ప్రయత్నాలు చేయడానికి వీలు లేదు. ఉన్న వాటిని మీరు కొనసాగించే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు కాలం కలిసి వచ్చినప్పుడు చేసే ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడు మాత్రం కాలం అనుకూలంగా లేదు, గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత మొండి ధైర్యంతో ముందడుగు వేస్తే మీరు నష్టపోయేది ధనము, అన్నిటికంటే మించినటువంటి విలువైన సమయం. కాబట్టి ఇప్పుడే మనం నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో బాధపడకుండా ఉంటాం. కాబట్టి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఎటువంటి వ్యాపార విస్తరణ చేయకండి, డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఇప్పుడున్నటువంటి సమయాన్ని కొనసాగించుకునే ప్రయత్నమే చేయండి తప్ప కొత్త వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిదని గమనించాలి. వివాహం కావాల్సినటువంటి వ్యక్తులకి బాగా కష్టపడితే కానీ వివాహ సంబంధాలు కుదరవు. గురుబలం అనుకూలంగా లేదు. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కూడాను కొంతవరకు సందేహాస్పదంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి రావడం, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి గోచరమవుతున్నాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26, 27వ తారీఖుల్లో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు మరియు గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలతో పాటుగా 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంది కావున శనిదోష నివారణ హోమాలు, శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు,
పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ వ్యక్తులు కావచ్చు లేదా పరిచయస్తుల వలన మానసికంగా సంతోషం లేని జీవితాన్ని గడుపుతారు. అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి ఉండదు, జిగ్జాగ్ లాగా ఉంటుంది. అన్నిటికంటే మించి ఏదో ఒక జరగబోతుంది భయాందోళనకు గురవుతూ ఈ 16, 17 తారీఖుల్లో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. 18, 19, 20 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా సమస్యలు, ఖర్చులు, సంతానంతో విభేదాలు పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఆస్తులకి సంబంధించినటువంటి వివాదాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కీలక ఘట్టము చోటు చేసుకోబోతుంది ఈ 3 రోజుల్లో. క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 21, 22 తారీఖుల్లో ఉద్యోగ సంబంధముగా మార్పులు చేర్పులకి మంచి అవకాశము గోచరమవుతుంది. గృహంలో కొంత బాధ్యతగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవాల్సిందే, తప్పదు. అట్లే కాకుండా మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మీకు తెలియకుండానే మీకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా మంచి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగంలో నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ సంబంధంగా మంచి స్థితిగతులు కలుగుతాయి. ఉద్యోగం లభించే అవకాశం గోచరం అవుతుంది. 23, 24 తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. 25, 26 తారీఖుల్లో మానసికంగా ఆందోళన, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడాను సంతోషం లేనటువంటి పరిస్థితి, వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి రావడము, ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. 27, 28 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతోషముగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ధనము సమయానికి అందుతుంది. సహాయ సహకారాలు బంధువులు, మిత్రులు కలగచేస్తారు. ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. బాధ్యతని పూర్తి చేసుకుంటారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను కంప్లీట్ అవుతాయని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 16, 17, 27, 28 ఈ 4 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున ఈ చెప్పినటువంటి 4 రోజుల్లో అప్పటికే ప్లానింగ్ ప్రకారం ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేసుకోవడము, లేకపోతే ఆ ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం చేసుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణము, లక్ష్మీ స్తోత్రము రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలు తొలగుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే సమస్యల పరిష్కారం కోసం మహాశివరాత్రి రోజున జరుగుతున్నటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అభిషేకాలు, పారాయణాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి. వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.